మీది ఇక్కడేనా? మీది ఏడుంది? అదే అదే ఎన్ని రోజులు మీరు వచ్చి? నేను అయినా ఈయన నేను ఒకసారి ఈయనది బస్తాల ఎత్తిండు ఆయన, ఇంకా మీది ఇంకా కానట్టు నాది కదా? ఇంకా కాలేదు. స్టార్ట్ చేసి వాళ్ళు ఏదో భోజనానికి వెళ్ళారంట. అది మీరు వచ్చినాక స్టార్ట్ చేస్తారా? వాళ్ళు వచ్చి మరి ఇప్పుడు వచ్చి చేస్తారా ఇంకా అప్పుడు సాయంత్రం చేస్తారా తెలియదు. ఇక అది అది ఎప్పుడు ఇప్పుడు వస్తారు శుక్ర వాన పడ్డదంటే రాత్రికి గోవిందమ్మ. అయిపోయినట్టు ఇక నా పని ఇప్పటికే ఎత్తి పోసి ఇప్పటికే అయిపోయినాయి సార్. ఒక్కనే నేను చేసుకునేది. మా నాన్న ఆరోగ్యంగా బాగాలేదు, వాళ్ళు ఎవ్వరు రారు, ఒక్కనే చేసుకోవాలి. అవి మొన్నదాకా మొలకలు వచ్చినాయి, ఎత్తుకపోయి ఇంటికాడ పోసిన. ఇక మళ్ళీ అటు ఇటు పోయాలంటే ఇక తడిచినాయంటే సపరేట్ ఆడ పెట్టేసి ఏమైనా లేకపోతే దాని మీద ఏమైనా కిరోసిన్ పెట్రోల్ పోసి అంటేసి పెట్టిపోవాలి అంతే. ఏమి ఆప్షన్ లేకుండా ఇంకా ఆప్షన్ ఏం లేదు సార్. ఏమున్నది సరే ప్రజల మేలు ఏమన్నారు కదా మన ఇప్పుడు గవర్నమెంట్ ముఖ్యమంత్రి వారు అంటున్నారు కదా, ప్రజల మేలు కోరుతున్నాం, రైతుల మేలు కోరుతున్నాం. రైతుల మేలు కోరినాయని అయితే ఒక్కసారి రాష్ట్రంలో ఐక్యప్ సెంటర్లోకి వచ్చి తిరిగి చూడండి, అప్పుడు రైతుల కష్టాలు అర్థమవుతాయి. ఒక్క సెంటర్ అనేది తిరగాలి, ఒక్కటన్నా ఒక్కటన్నా ఒక్కటి. ఆయన పోతాడు సార్. ఆయన కొన్ని నియోజకవర్గం ఉంది కదా కొడంగల్, అది ఒక్కటి మాత్రం పక్క పోతాడు, అది మాత్రం పోతాడు. అది ఒక్కటి కాదు సార్, రాని ప్రతి ఒక్క సెంటర్ తిరగని, ప్రతి ఒక్క నియోజకవర్గం తిరగండి సార్, ఏమైతుంది. ఈ జిల్లాకు మంత్రి లేడా? ఈ జిల్లాకు ఎవరు మంత్రి ఉన్నాడా? ఈ జిల్లాకు మంత్రి మెదక్ వస్తుందా ఇది? మెదకు పొన్నం పొన్నం ప్రభాకర్ రెడ్డి. ఆయన ఒకనాడు కూడా వచ్చింది లేదు టెంకల్లా. కనీసం మా ఎమ్మెల్యే కొత్త రెడ్డి సార్ ఆయన వస్తున్నాడు కూడా, ఆయన కూడా వచ్చి మాట్లాడింది లేదు. ప్రతిపక్షం ఆయన రావాలిగా, ఆయన రావటం లేదు. మా ఇప్పుడు ఇక్కడ నుంచి ఎంపీగా గెలిపించుకున్నాం మా రగన్న వచ్చి ఆయన నిలదీసే గొంతు ఆయన వచ్చి మాట్లాడుతుంటే ఆయన కూడా రావట్లేదు. మాకు ఇదే ఉన్నది. కనీసం మా రగన్న వస్తాను ఒక ధైర్యం ఉండే, రగన్న కూడా ఏమైందో మాకు రావట్లేదు. ఓడిపోయిన ఆయన అధికారంలో ఉన్న ఆయన కూడా లేదు. ఇంకేమన్నా అంటే చెరుకు శ్రీనివాసరెడ్డి, ఇప్పుడు ఇక్కడ మన ఎమ్మెల్యేగా ఓడిపోయిన చెరుకు శ్రీనివాసరెడ్డి, ఆయన ఇప్పుడు ఏమిటంటే వాళ్ళది ఉన్నది కాబట్టి ఇక్కడ చైర్మన్ మళ్ళీ ఇక దుబ్బాకకి ఆయనకి ఇన్ఛార్జ్ ఇచ్చారు. కనీసం ఆయన ఇప్పటి వరకు ఇక్కడికి వచ్చి ఏంది అని అడిగింది లేదు. ఆయనకి ఇంకా అసలు ఆయనకి ఇంకా చైర్మన్ గా నిర్మించారు ఇక్కడ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం. ఊరు కాదు, అన్ని ఊర్లలో ఇదే పరిస్థితి. ఇదే పరిస్థితి సార్. మా ఊళ్ళోనే ఇన్ని ఉన్నాయి, ఇంకా చుట్టుపక్కల ఎన్ని ఉన్నాయి. ఓన్లీ ఎవరిని సార్ ఇప్పుడు ఓన్లీ ఈ విలేజ్ మిడిల్ మండలంలో ఎన్ని ఉన్నాయి, రాష్ట్రంలో ఎంత ఉన్నాయి సార్ ఇంకా ధాన్యం. ఇవన్నీ సార్ అదనంతో ఏమైనా అంటే మధ్యలో ముఖ్యమంత్రి దగ్గర ఏం లేదు, మధ్యలో అధికారులు చేస్తున్నారు అని అంటారు కదా. మరి ముఖ్యమంత్రి అదే చెప్తున్నాడు కదా, చెప్పే బదులు వచ్చి చూడండి, చెయ్యండి. సరే మాకు ఎట్లయినా రైతు భరోసా ఇస్తాను, సరే 1 ఎకరం 2 ఎకరాల వరకు చేసినాం, ఊకున్నాం. మేము రైతు భరోసా నడతలం చేస్తున్నాం, అయిపోయింది. రైతు రుణమాఫీ అది సగం చేసినాం, సపరేట్ ఊకున్నాం, అయిపోయింది. సగం కూడా అయిందో కూడా లేదు సార్. అది మాకైతే మొత్తం కాదు, అది కూడా అడుగుతలేం కదా. నాది 1,60,60,000 ఉండే సార్. అయితే మా నాది ఒక దగ్గర ఉందని సరే ఇద్దరిలో ఒక్కరికైనా చేయలే, మేము అట్లా ఊడుకున్నాం. మేము ఒక్కరికి కూడా కాలం ఇద్దరిలో. రీజన్ ఒక్కరిదంటే మీ ఒక్కటే రేషన్ కార్డు ఉందని నన్ను రీజన్ అన్నారు. సరే ఒక్కరిదన్నా చేసినాం సార్, సరే అది వదిలిపెట్టండి సార్, అది మనకు అవసరం లేదు. ఇదన్నా చేస్తే అయిపోతాయి కదా సార్. ఈ ధాన్యం పండింది ఇచ్చన్నా, ఈ పండించింది తీసుకోపో, మాకు రైతు భరోసా అవసరం లేదు అని చేస్తున్నారు. ప్రతి ఒక్క గింజ కొంటా అని మాట్లాడిను. ఏది సార్ ప్రతి ఒక్క గింజ ఇప్పటికి నాకు తెలిసి 50% కూడా పోయిందలేదు ధాన్యం. ఎక్కువ వండింది అంటే పరిస్థితి ఇంతే కదా సార్. మరి కేసీఆర్ హయాంలో కూడా వండింది కదా సార్. కేసీఆర్ హయాంలో కూడా మొలకలు కూడా మరి వచ్చినాయి సార్, తీసుకొని వెళ్ళిపోయింది కదా. మరి మీరు ఎందుకు అట్లా మరి నిర్లక్ష్యం? అప్పుడు లారీలు మంచిగా వచ్చినాయి, మరి ఇప్పుడు ఎందుకు వస్తారు? అప్పుడు ఏంది ఇప్పుడు కొంతమంది మా ఊళ్ళో ఏం చేస్తారు, రైతులు అప్పులు తెచ్చిన బాధకు వాళ్ళు ఏం చేయరు, ఇట్లా ఉంటే లేట్ అవుతుందని తీసుకుపోయి డైరెక్ట్గా 1,800 క్వింటలు అమ్ముకొచ్చుకోరు సార్ రైస్ మిల్లల్లో. 1,800 క్వింటల్ దగ్గర చేస్తున్నాడు. ఆ ప్రైవేట్ గా అమ్ముకున్నదంతా మిల్లులో దాచిపెట్టుకుంటుండు. అదే ఈ గవర్నమెంట్ మార్కెట్స్ అన్ని మీకు ఫుల్ అయిందని చెప్తున్నాడు. మాకు ఫుల్ అయిందని చెప్తారు. అలాంటి వాళ్ళది మీరా ఇప్పుడు సార్ ఇప్పుడు ధాన్యం వేసారు సార్. మొన్నటి దాకా 41 కిలో 200 గ్రాము ఉంది, ఇప్పుడు 41 700 గ్రాములు అంటారు, ఇప్పుడు 42.5 అంటారు. ఆడికి పోయినాక ఇంకా 44 అనేది కూడా తెలియదు. అలాంటి వాళ్ళ మీద చర్య తీసుకోండి సార్. మీరు అంతగానో మీరు ప్రజల కోసం మేలు కోరుతుంది కదా. మన గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు నేను ప్రజల కోసం ఉంటున్నాను కదా, ప్రజల కోసం కోరినోడైతే రైతు మేలు కోరినోడైతే రైతుల కోసం చర్య తీసుకోమనండి. ఏ వాళ్ళైతే ఇప్పుడు ఆ రైస్ మిల్ వాళ్ళు రైతులను వేధిస్తారో వాళ్ళ మీద చర్య తీసుకోమనండి. అదే సార్, అందరి మీద తీసుకోవాలి. ప్రతి ఒక్క రైస్ మిల్ వాళ్ళు అంటారు, ఒక్కటే రైస్ మిల్ అని మేము అంటలేం, ప్రతి ఒక్క రైస్ మిల్ అంతే. లేకపోతే మీరు వాళ్ళు ఒక్కటా? మరి వరి తప్ప మీకు ఆల్టర్నేట్ ఏం సార్? మాకు ఇంకా వరి తప్ప ఇంకా లేదు. ఇంకో ఏది వేసినా మాకు పంట పండదు. ఎందుకంటే మాది ఉన్నది చెరువు కింద సార్. ఆ చెరువు నిండింది అనుకో మొత్తం వాటరే పొలంలో. ఏమేయాలి సార్? ఇంకా నేను వరి తప్ప ఇంకేమేయాలి? నాది వరి తప్ప ఇంకేం వేయలేము అక్కడ. నాది కుంట చెరువు కన్నా ఉంటుంది.